భారత్కు పోలియో హెచ్చరిక. మురుగునీటిలో వైరస్ ఆనవాళ్లు. నిపుణులు ఏం చెబుతున్నారు? దేశంలో మరోసారి పోలియో హెచ్చరిక. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని గజియాబాద్ లో మరుగునీటి నమూనాలో వ్యాక్సిన్ డెరైన్డ్ పోలియో వైరస్ ను కనుగొన్నారు. సరైన పద్ధతిలో టీకాలు వేయకపోవడం, పోలియో ప్రచార కార్యక్రమాలలో లోపాల కారణంగా టైప్ 1 VDPV కనుగొనబడి ఉండవచ్చని అధికారులు అంటున్నారు. 2018లో ఢిల్లీలో కూడా ఇలాంటి రకానికి చెందిన VDPVని గుర్తించారు. అసలు వ్యాక్సిన్ డెరైవ్డ్ పోలియో వైరస్ అంటే ఏమిటి? అసలు గజియాబాద్ లో ఏం జరిగింది? నిపుణులు ఏమంటున్నారు? దేశంలో మరోసారి పోలియో వైరస్ కలకలం సృష్టించింది. జాతీయ రాజధాని అయిన ఢిల్లీకి సమీపంలో ఉన్న గజియాబాద్ లోని మురుగునీటి నమూనాలో వ్యాక్సిన్ డెరైవ్డ్ పోలియో వైరస్ టైప్ 1 కనుగొనబడింది. పోలియో వైరస్ నిర్ధారణ అయిన తరువాత ఆరోగ్య శాఖ 12 ప్రమాదకర ప్రాంతాల్లో ఇంటింటి సర్వేను ప్రారంభించింది. ఈ ప్రాంతాల్లో 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న 1,50,000 మందికి పైగా పిల్లలను గుర్తించి వారికి పోలియో టీకాలు ఎప్పుడు, ఎంత తరచుగా అందాయో, అలాగే వారు క్రమం తప్పకుండా టీకాలు వేయించుకున్నారా లేదా, అసంపూర్తిగా వేయించుకున్నారా అనే విషయాలను నిర్ధారిస్తున్నారు. అసలు వ్యాక్సిన్ డెరైవ్డ్ పోలియో వైరస్ అంటే ఏంటి? పోలియో చుక్కల మందు ఓరల్ పోలియో వ్యాక్సిన్ OPVలో బలహీనపరుచిన బతికున్న వైరస్ ను ఉపయోగిస్తారు. చాలా అరుదైన పరిస్థితుల్లో పిల్లల్లో వ్యాక్సినేషన్ అంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ వైరస్ చాలా కాలం పాటు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తిస్తూ ఉంటుంది. అలా తిరుగుతున్న క్రమంలో అది జన్యుపరంగా మార్పులు చెంది ప్రమాదకరమైన సర్క్యులేటింగ్ వ్యాక్సిన్ డెరైవ్డ్ పోలియో వైరస్ గా మారుతుంది. దీనికి తిరిగి పక్షవాతం కలిగించే శక్తి వస్తుంది. ప్రధాన కారణాలు: తక్కువ వ్యాక్సినేషన్ శాతం. చాలా మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయించకపోవడం దీనికి ప్రధాన కారణం. ప్రభుత్వ చర్యలు. ఆరోగ్య అధికారులు వెంటనే స్పందించి 12 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో నిఘాను తీవ్రం చేశారు. చిన్నపిల్లల వ్యాక్సినేషన్ స్థితిని తనిఖీ చేస్తున్నారు. ఎవరికైనా అకస్మాత్తుగా కాళ్ళు, చేతులు పడిపోవడం వంటి లక్షణాలు ఉన్నాయో అని వెతుకుతున్నారు. దీంతో వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవచ్చు. నివారణోపాయాలు. దీనిని అరికట్టడం చాలా సులువు, ప్రభావవంతమైనది. పిల్లలందరికీ పూర్తి స్థాయిలో పోలియో వ్యాక్సిన్లు వేయించడం, రెగ్యులర్ వ్యాక్సినేషన్స్ తో పాటు ప్రత్యేక పోలియో డ్రైవ్ల ద్వారా పిల్లలందరికీ చుక్కల మందు అందించడం, వ్యక్తిగత పరిశుభ్రత, సురక్షితమైన పారిశుద్ధ్యం పాటించడం, పక్షవాతం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించడం, పరిశుభ్రత లేకపోవడం. జనాలు ఎక్కువగా ఉండి పారిశుద్ధ్య లోపం ఉన్న చోట్ల ఈ బలహీనమైన వైరస్ సులభంగా వ్యాప్తిస్తుంది. అసలు గజియాబాద్ లో ఏం జరిగింది? భారతదేశంలో పోలియోను పర్యవేక్షించడానికి ఎన్విరాన్మెంటల్ సర్వేలెన్స్ అంటే డ్రైనేజీ నీటి పరీక్షలో ఒక కీలకమైన భాగం. ఇది ముందే హెచ్చరికలను ఇస్తుంది. ఇటీవల గజియాబాద్ లోని దుందాహోరా మురుగునీటి శుద్ధి ప్లాంట్ లో ఈ వైరస్ ఆనవాళ్లు దొరికాయి. అయితే దీనిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇదొక ముందస్తు హెచ్చరిక మాత్రమే. అసలు వైరస్ ఎలా బయటపడుతుంది? పోలియో చుక్కల మందు వేసుకున్న పిల్లల మలమూత్రాల ద్వారా వైరస్ మురుగునీటిలోకి చేరుతుంది. వ్యాక్సినేషన్ సరిగ్గా లేని ప్రాంతాల్లో ఈ మురుగునీటి ద్వారా వైరస్ ఇతరులకు సోకి రూపాంతరం చెందుతుంది. అందుకే డ్రైనేజీ నీటిని పరీక్షించడం ద్వారా వైరస్ ఉనికిని ముందే గుర్తిస్తారు. భయపడాలా? లేదు. డ్రైనేజీలో వైరస్ దొరికినంత మాత్రాన అక్కడ పోలియో వ్యాధి తీవ్రంగా ఉందని అర్థం కాదు. సమాజంలో వైరస్ తిరుగుతోందని గ్రహించి ముందే వ్యాక్సినేషన్ డ్రైవ్స్ చేపట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. OPV వర్సెస్ IPV. ప్రస్తుతం ప్రభుత్వం ఓరల్ పోలియో చుక్కలతో పాటు ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే IPVని కూడా ఇస్తుంది. IPVలో చనిపోయిన వైరస్ ఉంటుంది కాబట్టి దీని ద్వారా వ్యాక్సిన్ డెరైవ్డ్ పోలియో వచ్చే ప్రమాదం అస్సలు ఉండదు. చివరగా ఏం తెలుసుకోవాలి? భారతదేశానికి 2014లోనే పోలియో రహిత దేశంగా గుర్తింపు లభించింది. అయినప్పటికీ మురుగునీటిలో పోలియో వైరస్ బయటపడడం అనేది ఒక హెచ్చరిక. పోలియోను పూర్తిగా నిర్మూలించాలంటే రెగ్యులర్ వ్యాక్సినేషన్, పర్యవేక్షణ, ప్రజల సహకారం ఎంతో అవసరం.